హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 3. ఎంతమంది డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళిపోయారు, ఎంతమంది 2 గ్రీన్స్ 1 గ్రీన్ తీసుకుని నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబిలిటీ సాధించారు, ఎంతమంది రిజెక్ట్ అయిపోయారు, అసలు ఈ ఎపిసోడ్లో జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్గానే ఉందా, ఏమైనా మ్యానిపులేట్ జరిగిందా, కంటెస్టెంట్స్ అందరూ కూడా జెన్యున్గా వచ్చారా లేదంటే ఏమైనా హైడ్రామా క్రియేట్ చేసి కొద్దిగా ఫేమస్ అయితే చాలే అనే ఉద్దేశంతో వచ్చారా, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనకి పార్షాలిటీస్ ఏముండవు, ఎక్కడ కనికరం ఉండదు, జాలి దయ ఇలాంటి అసలు ఏముండవు. పార్టిసిపెంట్స్ జెన్యూనిటీ, వాళ్ళ సిన్సియర్ అటెంప్ట్స్, జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది నిష్పక్షపాతంగా రా అండ్ రెస్టిక్ గా మాట్లాడుకుందాం. నో ఎమోషన్స్, నథింగ్. ఎపిసోడ్ 3లో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ శివ సృష్టి. ఈ అమ్మాయి గురించి విన్నప్పుడు కొంచెం చలించిపోయాను నేనైతే. ఈ అమ్మాయి రావడే ఒక మంచి డాన్స్ బిట్తో వచ్చి అల్లాడించేసింది స్టేజ్ మొత్తాన్ని. అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అలాంటి డాన్స్ ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా వేయలేదు. అండ్ ఆ అమ్మాయి బయో చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కొంచెం సీరియస్ నోట్లోకి వెళ్ళిపోతుంది ఎపిసోడ్. తను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నువ్వు చాలా హైట్ ఉన్నావు కదా, చూడడానికి బాగున్నావు, నువ్వు మోడలింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పినప్పుడు తను సీరియస్గానే ఆ వైపు అడుగులేద్దామని డిసైడ్ అయిపోయింది. కానీ ఇంట్లో రిజెక్షన్స్, బాయ్ ఫ్రెండ్ నుండి రిజెక్షన్స్. ఆ అమ్మాయి ఆగలేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోయినా వాళ్ళ ఫాదర్ మాత్రం కొద్దిగా గొప్ప ఎంకరేజ్ చేశాడు. ఆ అమ్మాయి ఎందుకో తెలియదు గానీ మోడలింగ్ వైపు వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకుందేమో. డెస్టినీ అంటారు దీన్నే. ఆ అమ్మాయి పట్టువదలని విక్రమార్కురాల్లాగా బాంబే వెళ్ళిపోయింది. మోడలింగ్‌లో మిస్ ఇండియా అవి ఇవి అని చెప్పేసి చాలా అచీవ్‌మెంట్స్ చెప్పింది. చాలా అచీవ్ చేసింది కూడా తను. కానీ తన జర్నీలో జరిగిన అనుభవాల గురించి చెప్తే మాత్రం కొంచెం షాకింగ్‌గా అనిపించింది. అందరిళ్ళలో జరిగేవే కదా అన్నట్టుగా కొన్ని సిమిలారిటీస్‌గానే ఉంటాయి. బట్ ఇక్కడ జరిగిన విధానం వేరు. తను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వేరు. తను ఒకానొక సందర్భంలో డాన్సింగ్ కాంపిటీషన్ కోసం వేరే ఊరెళ్తున్నా అని చెప్పినప్పుడు, తన బాయ్ ఫ్రెండ్ తన గోపు మీద కొట్టాడంట. అలా కొట్టడం వల్ల తనకేంటంటే ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిపోయింది. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత డాక్టర్ ఒకటే మాట అన్నాడు. చాలా ఎడ్జ్‌లో ఆగింది. లేదంటే కంప్లీట్‌గా ఆపరేషన్ చేయాల్సొచ్చేది. కంప్లీట్‌గా వినికిడే పోయేది నీకు అని చెప్పేసి చెప్పాడంట. సో, అంత మూర్ఖంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయినా సరే స్టిల్ తను కంటిన్యూ చేసింది రిలేషన్‌ని, అంతా బానే ఉంది. తర్వాత ఒక రోజు ఫ్యాషన్ షో కాంపిటీషన్‌కి, అంటే ఒక ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో కాంపిటీషన్‌కెళ్తున్నప్పుడు, అక్కడికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికెళ్ళి నువ్వు అందరి ముందు ఆ బికినీలేసుకొని, బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటే, ఎవడు పెళ్లి చేసుకుంటాడు నిన్ను? నేనైతే చేసుకోను. అసలు నువ్వు వెళ్ళడానికే వీల్లేదు అని చెప్పి అన్నాడంట. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ కాంపిటీషన్‌కెళ్ళింది. సక్సెస్ కూడా అయింది. కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏవైతే ఎదుర్కొందో దానికి ఒక స్లిప్పర్ షాట్ మూమెంట్ ఈ భగవంతుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా అది? అతను యూనివర్సిటీలో ఎంఎస్ కంప్లీట్ చేసినప్పుడు ఆ ఈవెంట్‌కి జడ్జిగా ఎళ్ళిందంట ఆ అమ్మాయి. చూసి షాక్ అయిపోయాడంట అతను. నిజంగా స్లిప్పర్ షాట్ మూవ్‌మెంట్ అనిపించింది నాకైతే. అంటే భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. టైం వచ్చినప్పుడు ఇస్తాడు అనే దానికి ఇది నిదర్శనం. అబ్బాయి అడిగాడంట, "నువ్వేంటి ఇక్కడికొచ్చావు? ఇక్కడికొస్తున్నట్టు చెప్పొచ్చు కదా నాకు" అన్నాడంట. చెప్తే పారిపోయేవాడేమో మరి. తర్వాత ఆ ఇయర్ డ్రమ్ డ్యామేజ్ గురించి కూడా వాళ్ళ ఫాదర్ అడిగినప్పుడు, బాస్కెట్ బాల్ ఆడుతుంటే తగిలిందిలే అని చెప్పేసి అదో కవర్ చేసిందంట. అలాంటి సేవ్ చేస్తా ఉంటారు ఆడపిల్లలు. ఆడపిల్లలు మనల్ని మాక్సిమం ట్రై చేస్తారు సేవ్ చేయడానికి. మనం చిన్న చిన్న వాటికి కోప్పడిపోయి, మనం విపరీతంగా ప్రవర్తించి, ఏదో మనం బానిస అన్నట్టుగా బిహేవ్ చేసి, అలా కొట్టి, తిట్టి ఇలాంటివి చేస్తూ మనం ఒక మంచి మనుషుల్ని మనం దూరం చేసుకోవడం, మంచి రిలేషన్స్‌ని మనం దూరం చేసుకోవడం తప్ప, అక్కడ ఏనా బొక్క ఉండదు. ఈళ్ళెప్పుడు మారుతారో అర్థం కాదు. ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు ఏం మారుతారో కూడా తెలీదు మనకి. అండ్ మోడలింగ్ సైడ్ వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు తను బాంబేకెళ్ళినప్పుడు ప్రతిరోజు అవమానాలే, ప్రతిరోజు రిజెక్షన్సే. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ, తట్టుకుంటూ ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ లెవెల్‌లో పార్టిసిపేట్ చేస్తూ మిస్ ఇండియాతో పాటు ఇంకా ఎన్నో అచీవ్‌మెంట్స్ సాధించడం అనేది నిజంగా ఒక ఫైటర్ అనే చెప్పాలి ఆ అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయికి ఒక కృషి, పట్టుదల ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయని చెప్పాలి. ఎన్ని అవమానాలు ఎదురవుతాయి. అందుట్లో ఈ ఫ్యాషన్ రంగంలో, ఇలాంటి రంగాల్లో మనం రాణించాలి అంటే డైలీ ఒక టాస్కే. ఆ టాస్క్ కంప్లీట్ అయితే గాని అసలు మనం ప్రశాంతంగా నిద్రపోతారో లేదో కూడా అర్థం కాదు. అన్ని అవమానాలు, అన్ని తలనొప్పులు, అన్ని సిట్యుయేషన్స్ ఎదురవుతా ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఇక్కడి దాకా వచ్చిందంటే చాలా గ్రేట్, అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. అండ్ ఆ అమ్మాయిని కుకింగ్ టాస్క్ ఒకటి ఇచ్చారు. "నువ్వు చూడడానికి ఇలా ఉన్నావు. నీకు సంబంధించిన టాస్క్ కాదేమో ఇది. అసలు నీకు కుకింగ్ వచ్చా? నీకు వంటొచ్చా?" అని చెప్పి అడిగినప్పుడు, "నాకు వంటొచ్చు. నా వంట నేనే చేసుకుంటా" అని చెప్పింది. సరే ఏది ఇక్కడ చపాతీ చేయి చూద్దాం అన్నప్పుడు ఆ అమ్మాయి చపాతీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఆ అమ్మాయి గురించి ఇంకా డెప్త్‌గా చెప్తూ ఆ చపాతీ ప్రిపరేషన్ అదంతా స్టార్ట్ చేసింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, సేమ్ హౌస్‌లో ఎలాగైతే బిహేవ్ జేస్తారో, ఒకళ్ళొక పని జేస్తుంటే ఇంకోడొచ్చి చెడగొడతా ఉంటాడు గదా! సో, అదే టాస్క్ ఇక్కడ రిపీట్ అయింది. ఆ అమ్మాయి చపాతీ పిండి ప్రిపేర్ జేస్తుంటే శ్రీముఖి ఎళ్లి చెడగొడతా ఉంటది. సో, ఆ మూమెంట్‌లో ఆ అమ్మాయి అసలు మెంటాలిటీ ఏంటి? తన సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ జేస్తుంది? ఇవన్నీ గూడా గమనించడానికి శ్రీముఖి ఆ పని జేసింది అనేది అర్థమవుతది. శ్రీముఖి ఎంత ఇరిటేట్ చేస్తున్నా సరే, తన పని మీద తను కాన్సంట్రేట్ చేసుకుంటూ, అక్కడ నుండి తప్పించుకుంటూ, తిరుగుతూ ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ కంప్లీట్ చేసింది. అండ్ ఫైనల్లీ ఆ అమ్మాయి 2 గ్రీన్స్, ఒక రెడ్‌తో నెక్స్ట్ స్టెప్‌కి ఎలిజిబిలిటీ సాధించింది. అండ్ ఈ అమ్మాయి విషయంలో జడ్జెస్ ఏం ఆలోచించి ఉంటారని నేను అనుకుంటున్నానంటే, ఈ షోకి అన్ని రకాల పీపుల్‌ని తీసుకుంటున్నారేమో వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ గడుస్తున్న కొద్దీ వీళ్ళు సెలెక్ట్ చేసే ప్రాసెస్ మారుతుంది.
సెలెక్ట్ అయ్యి మెంబర్స్ మారుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. సో, 'బిగ్ బాస్ 10లో' ఈసారి చాలా డిఫరెంట్ పీపుల్‌ని చూడబోతున్నాము. చాలా డిఫరెంట్ టాస్క్‌లుంటాయేమో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తదేమో అనే యాంగ్జైటీ మాత్రం నాకైతే క్రియేట్ అయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ లయ. ఈ అమ్మాయి మాస్టర్స్ కంప్లీట్ చేసిందంట. ఈ అమ్మాయి గురించి సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు గదా! నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా బక్కగా, చాలా ఇదిగా అనిపించింది. కానీ మాటలు మాత్రం లొడ లొడ మాట్లాడుతూనే ఉంది. కంటిన్యూగా నాన్ స్టాప్. అంటే నవదీప్ కూడా ఒకానొక టైంలో అసలు నేను జడ్జ్ చేయడానికి కూడా నాకు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. గ్యాప్ ఇస్తే కదా నేను చేయాల్సింది అని చెప్తాడు సరదాగా. అమ్మాయి గురించి చెప్పడం ఏంటంటే, ఆ అమ్మాయి మెంటల్లీ చాలా స్ట్రాంగ్. విపరీతమైన స్ట్రాంగ్. నేను కనపడడానికి ఇలా ఉంటాను గానీ చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ నాది అని చెప్పింది. తర్వాత చాలా ఫుడ్డీ అని చెప్పింది. విపరీతంగా తింటాను. అన్ని రకాలు తింటానని చెప్పింది. స్కూల్‌లో హెడ్ చాలా చిన్నది. ఇప్పుడే ఇంతుంది అంటే స్కూల్‌లో ఇంతే ఉంటది. అయినా సరే నన్ను హెడ్ గర్ల్‌ని చేశారు. సో, హెడ్ తక్కువైనా కూడా హెడ్ గర్ల్ అయిన మొట్టమొదటి అమ్మాయి నేనే అనుకుంటా బహుశా అని చెప్పింది. తర్వాత అమ్మాయి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేయడానికి శ్రీముఖి ఒక బ్యాగ్ తగిలించుకోమని చెప్పి ఒక టాస్క్ స్టార్ట్ చేస్తది. ఆ బ్యాగ్‌లో తను 1½ కేజీ వెయిట్స్ ఒక 7 ఏస్తది. ఆ 7 ఏసిన తర్వాత ఏస్తూ ఒక్కొక్కటి ఏస్తూ ఆ వెయిట్ మోస్తూ ఉన్నంత సేపు ఆ అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడించే ప్రయత్నం చేసింది. కానీ స్టిల్ ఆ అమ్మాయి కంటిన్యూ‌గా మాట్లాడుతూనే ఉంది గానీ, ఎక్కడ కూడా అమ్మో! నాకింత వెయిట్ ఏసారు. ఓవరాల్‌గా 10½ కేజీ వెయిట్ మోస్తూ కూడా ఆ అమ్మాయి నేను ఎక్కడ ఆ అమ్మాయి ఎక్కడ ఆయాసపడ్డం గాని, ఆ అమ్మాయి మాట్లాడడం ఆపడం గాని ఎక్కడ జరగలేదు. కంటిన్యూ‌గా మాట్లాడుతూనే ఉంది. శ్రీముఖి ఏం చేస్తుందంటే, ఆ బ్యాగ్ మోసుకుంటూ నవదీప్ గారి దగ్గర పెట్టు. ఆ నవదీప్ గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఒక్కొక్క ప్యాకెట్ తీసి బయట పెట్టు. టోటల్‌గా నువ్వు ఎంత వెయిట్ మోసావో చెప్పు అన్నప్పుడు అవన్నీ తీస్తది, చూస్తది. అవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ కౌంట్ చేస్తది. టోటల్‌గా 10½ కేజీ అంటది. తర్వాత ఆ అమ్మాయి వీక్‌లో మ్యాథ్స్ సార్ అని చెప్పి అడిగిద్ది. వీక్‌లో మ్యాథ్స్ ఏందమ్మా తల్లి అంటే, అదే సార్ నేను మ్యాథ్స్‌లో వీక్ అంటది. సో, టాకిటివ్‌నెస్ బావుంది. బాగా కంటిన్యూ‌గా మాట్లాడుతూనే ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. మాక్సిమం తనకి తెలిసిన భాషలో, తనకి వచ్చిన భాషలో, తనకున్నంత నాలెడ్జ్ పరిధిలో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఎంటర్‌టైన్ వేలో మాట్లాడడం స్టార్ట్ చేసింది కాబట్టి, ఆ అమ్మాయి కంటిన్యూ‌గా సినారియో మొత్తం గూడా ఒక ఫన్ క్రియేట్ చేస్తది అనే ఒక పాయింట్‌లో జడ్జెస్ ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. అది గూడా నెక్స్ట్ లెవెల్‌కి ఎలిజిబిలిటీ సాధించడానికి 2 గ్రీన్స్, ఒక రెడ్ లైట్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఆ అమ్మాయి ఎంతవరకు రాణిస్తది? ఎప్పుడైనా సరే ఆ అమ్మాయి మాటలకి బ్రేక్స్ ఇచ్చి జడ్జెస్‌కి జడ్జ్‌మెంట్ ఇచ్చే గ్యాప్ ఇస్తదో లేదో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రామకృష్ణ. నేను కంటెంట్ క్రియేటర్‌ని సార్ నవరసాలు పండిస్తా ఉంటానని చెప్తాడు. నవరసాలంటే ఏంటి అని చెప్పి అడగగానే, నవరసాలంటే మీరనుకునే నవరసాలు కాదు. నా నవరసాలు వేరు. నావన్నీ ప్రేమ, బాధ, విరహం, దుఃఖం అయ్యి అని చెప్పి ఏదేదో చెప్పాడు తన నోటికొచ్చిందన్ని. సరే అని ఆ నవరసాల్లో ఒక లవ్ ఫెయిల్యూర్ టాస్క్ ఇచ్చి నవదీప్ అతని దగ్గరికెళ్ళిపోయి, లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్న కుర్రోడిని నువ్వు ఎలా ఓదారుస్తావు? ఇక్కడ నీ రసం ఏంటో చూపించు అంటే, నవదీప్‌కున్న నవరంధ్రాల నుంచి నవరసాలు పిండేశాడు మన రామకృష్ణ. ఏంట్రా బాబు ఇది నువ్వేదో ఓదారుస్తావు అని చెప్పొస్తే నువ్వు నన్ను సలహాలు అడుగుతా ఉంటావు. నువ్వు నన్ను ఉల్టా సజెషన్స్ అడుగుతున్నావు. ఏంట్రా ఈ టాస్క్ నాకేం అర్థం కావట్లేదు. నీ దగ్గర ఏదో ఉందనుకుని వచ్చాను నేను. ఏం లేదు. ఓకే జడ్జ్‌మెంట్‌కెళ్ళిపోదాం అని చెప్పేసి చకచకా జడ్జ్‌మెంట్ వైపు వెళ్ళిపోతా ఉంటారు. టపటపా నవదీప్ రెడ్ లైట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత బిందు అండ్ అభిజిత్ వీళ్ళు మాత్రం కొంచెం కన్సిడర్ చేసే పాయింట్‌లోనే ఉన్నారు. తర్వాత బిందు కూడా ఎందుకో ఈసారి ఎక్కువ పేషెన్సీగా ఉండలేకపోయింది రామకృష్ణ విషయంలో. ఎందుకంటే అతను ఏదేదో స్పీడ్‌గా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక క్లారిటీ లేకుండా ఏదో పడితే అది చేసేస్తున్నాడు. ఎంతసేపు బాడీ బిల్డింగ్, ఏదో వెయిట్ లిఫ్టింగ్, ఏదో ఫిజికల్ టాస్క్ వీట్లి మీదే ఉంటున్నాడు. కొంచెం ఇన్నోసెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక జెన్యూనిటీ అయితే ఉంది తన దగ్గర. కాకపోతే నేను కొంచెం స్పీడ్ సార్, నా మాట స్పీడ్ అంతే. అంతకు మించి ఏం లేదు. అది అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని కనిపెట్టిన అభిజిత్ మాత్రం మిస్టర్ కూల్ కదా ఎంతైనా. కొంచెం అండర్‌స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సో, రామకృష్ణకి మాత్రం ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక డ్రమ్ ఇచ్చేసి దాని మీద ఏదో చేయమన్నాడు. తర్వాత బాహుబలిలాగా ఎత్తడం అయింది. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత అతనికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాడు ఫైనల్‌గా. రామకృష్ణకి ఏంటంటే ఒక ఫిజికల్ ఫిట్‌నెస్ ఎలిమెంట్‌లో కొంతవరకు ఉంది. బట్ నువ్వు కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నీ దగ్గర ఏదో ఉంది. కొంచెం నేను సపోర్ట్ చేయడానికే రెడీగా ఉన్నాను. సో, నువ్వు యుటిలైజ్ చేసుకో ఈ ఆపర్చునిటీని. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మాత్రం నీకొక అవకాశం అయితే ఇద్దాం అనుకుంటున్నానని చెప్పేసి తనని ఎంకరేజ్ చేశాడు. సో, ఫైనల్లీ నవదీప్ అండ్ బిందు రెడ్ లైట్స్ ఇచ్చారు. మన అభిజిత్ మాత్రం ఒక గ్రీన్ లైట్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్స్‌కి ఎలిజిబిలిటీ కలిగేలా చేశాడు. సో, రామకృష్ణ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. యాక్చువల్లీ నాకు కూడా అనిపించిందేంటంటే, రామకృష్ణ విషయంలో ఇన్నోసెన్స్ అయితే ఉంది. జెన్యూనిటీ ఉంది. అండ్ ఇక్కడ బిందు గారికి కోపం ఎందుకొచ్చిందంటే అతని విషయంలో, ఆ అబ్బాయి ఇన్విజిబుల్‌గా ఉంటే నేను ఒక అమ్మాయికి ముద్దు పెట్టేస్తా అని రాసాడు అతని అప్లికేషన్ ఫార్మ్‌లో. ఎందుకలా రాస్తావు? అసలు ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీ క్యారెక్టర్ ఇదేనా అని చెప్పి బిందు చాలా ఫైర్ అయిపోతది అతని మీద. అలా ఫైర్ అయిపోయింది. అంతా బానే ఉంది గానీ ఇక్కడ క్యారెక్టర్ ఏంటి అనేది మనం డిసైడ్ చేయడానికి ఆ పేపర్ మీద అతను రాసిన ఆ ఒక్క వర్డ్‌తో మనం క్యారెక్టర్ అయితే డిసైడ్ చేయలేము. బహుశా అభిజిత్ అదే అనుకున్నట్టున్నాడు. ఏదో ఇన్నోసెన్స్ ఉంది. తెలిసి తెలియక ఏదో చేశాడు. కానీ ఒక అవకాశం అయితే ఇచ్చి చూద్దాము. నెక్స్ట్ దానికి ఏమైనా ఇంప్రూవ్ అవుతాడేమో. ఎందుకంటే దెబ్బలు తగలందే మనిషి పర్ఫెక్ట్ మనిషి అవ్వడు. సో, ఆ పాయింట్‌లో ఏమన్నా కన్సిడర్ చేశాడేమో అని నేను అనుకుంటున్నా. సో, బిందుది, నవదీప్‌ది మాత్రం జడ్జ్‌మెంట్ 100% కరెక్ట్. అభిజిత్ మాత్రం కొంచెం క్వెషన్ మార్క్ ఏసాడు. ఎందుకంటే హ్యుమానిటీ చూపించాడు. మిస్టర్ కూల్ అనే బిరుదుకి న్యాయం అయితే చేశాడు. ఇతను ఎంతవరకు ఆ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకుంటాడన్నది మనం చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వెంకీ వైబ్. నేను ఒక యాక్టర్‌ని.
బాగా లావుగా ఉండేవాడిని ఒకప్పుడు. యాక్టర్ అవ్వడం కోసం సిక్స్ ప్యాక్ చేశాను. అది ఇది అని చెప్పాడు. అంతా బానే ఉంది. యాక్టర్ అన్నాడు కదా అని చెప్పి యాక్టింగ్‌కి సంబంధించి ఒక టాస్క్ ఇస్తారు అతనికి. అది ఫెయిల్. చేయడు సరిగ్గా. బాలేదసల. అండ్ తర్వాత అతను అప్లికేషన్ ఫార్మ్‌లో ఏం రాసాడు అంటే, "వచ్చే జన్మలో ఎలా పుడతావు" అంటే, "బురద పందిలా పుట్టాలని ఉంది" అన్నాడు. ఏంటిది? ఎందుకు రాసావు ఇలాగా? అని చెప్పి అడిగినప్పుడు బిందు గారు గాని, మిగిలిన జడ్జెస్ గాని, అతను చెప్పిన ఆన్సర్స్‌కి నాకు మెంటలెక్కింది. ఒక రకమైన కంపరం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అతనేం చెప్తున్నాడంటే, మనిషిగా పుడితే ఇన్ని కష్టాలు పడాలి, ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ఇవన్నీ కాదు కదా! నాకు మాత్రం లేజీగా హాయిగా తిని పడుకోవాలనుంది. బురదలో దొర్లే బురద పంది కన్నా సుఖపడే జంతువు ఇంకోటి లేదని నా ఒపీనియన్. సో, నాకు బురద పందిలాగా పుట్టాలనుంది. హ్యాపీగా తినేసి పడుకోవచ్చు అని చెప్పి అంటాడు. చాలా ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను నేనైతే. ఏంటసలు ఈడి కోరికలే ఈడు ఇంత కోరికలే అనుకున్నా నేను. కానీ ఈలోపు ఏం జరిగింది అంటే, ఒక పెద్ద దాంట్లో బురదను తీసుకొచ్చి అందులో పడుకో, బురద పంది కావాలన్నావు కదా! అందులో పడుకో అని చెప్తారు. ఆ బురదలోకెళ్ళే మూవ్‌మెంట్, అతని ఎక్స్‌ప్రెషన్స్, అతని బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే నిజంగా కంపరం అనిపించింది. ఆ బురదలోకెళ్ళడం వరకు ఒక పందిలా యాక్ట్ చేశాడు. ఆ బురదలోకెళ్ళిన తర్వాత బురద పంది కన్నా దారుణంగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ అనాలా? లేకపోతే అతని మెంటాలిటీ, అతని మైండ్ సెట్ ఏమన్నా ఫికిల్ మైండా అనేది నాకు అర్థం కాలేదు. ఏంటి అంటే ఆ బురదలోకెళ్ళిపోయిన తర్వాత నిజంగా పూర్తి పందిలాగా, పంది కన్నా దారుణంగా తయారయ్యాడు. బురదని నోటితో నాకేయడం ఏంటో, తినేయడం ఏంటో, ఆ బురదలో అలా దొర్లడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈలోపు బిందు గారు అంటూనే ఉన్నారు. "నువ్వు బురద పందంటే ఇష్టం అన్నావు కదా! దొర్లు ఇంకెందుకు ఆలస్యం" అంటే వాడు అలాగే దొర్లుతా ఉంటాడు. కామన్ సెన్స్ లేదసల. ఏం కోరికలో అర్థం కాదు. నిజంగా మనుషులకి ఇలాంటి వింత కోరికలు ఉంటాయా? అని ఇలాంటోళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. అండ్ ఆ ఎపిసోడ్ మొత్తం చూసిన వాళ్ళు మాత్రం చాలా కంపరంగా ఫీల్ అవుతారేమో అని నాకనిపించింది. ఎందుకంటే నేనైతే చాలా కంపరంగా ఫీల్ అయ్యాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే 3 రెడ్ లైట్స్ ఇచ్చేసి ఇతన్ని స్పాట్‌లోనే ఎలిమినేట్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ నా అంచనాలని తలకిందులు చేస్తూ బిందు గారు, అభిజిత్ గారు రెడ్ లైట్స్ ఇస్తే నవదీప్ మాత్రం గ్రీన్ లైట్ ఇచ్చి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అనేది ఆయనకే తెలియాలి. ఒకవేళ నేను అనుకోవడం ఏంటి అంటే ఈ జడ్జిమెంట్‌లో నవదీపు ఇతన్ని ఒక బురద పందికి మాత్రమే అంకితం చేసి అతన్ని అలా ఆపాలి అని అనుకోవట్లేదు. ఇంకోటేదో చేయిస్తాడేమో, ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఇంక అంతకన్నా దారుణంగా చేసి, వాడిని పూర్తిగా కనుమరుగైపోయేలాగా చేసి, పూర్తిగా కంపరం ఎక్కేలా చేసి మనందరికీ అప్పుడు వాడిని ఎలిమినేట్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. సో, చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మనోడి ప్రతాపం ఇంకే రేంజ్‌లో ఉంటదో అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ లిస్ట్ చూస్తే అయ్యప్ప సాధు. ఆయనొక పూజారి. బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే, నేను సినిమా ఆడిషన్స్‌కి వాటికి వెళ్ళినప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బేసిక్‌గా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, నేనొక పూజారిని, కానీ నేనొక మల్టీ టాలెంటెడ్ ఫెలోని. సో, నాకు అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. ఓన్లీ పౌరోహిత్యం ఒకటే కాదు. నేను అన్ని రకాలుగా చేయాలి, నటించాలి, డాన్స్ చేయాలి, ఏదేదో చేయాలని కోరికలున్నాయి అని చెప్పి అంటున్నాడు. అవకాశాల కోసం సినిమా ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు గూడా నువ్వొక పురోహితుడు అయ్యుండి, నువ్వొక పూజారివి అయ్యుండి, నువ్విక్కడికి రావడం ఏంటి? నువ్విలా చేయడం ఏంటి? అని జెప్పేసి తీసుకోవట్లేదు నన్నెవరు. సో, ఇక్కడైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రూవ్ చేసుకుందామని ఇక్కడికొచ్చాను అని జెప్పేసి ఫస్ట్ అతను రావడమే ఒక గంట పట్టుకుని పూజారి గెటప్‌లో వస్తాడు. అందరికి తలా లడ్డు ఇస్తాడు. ఇంకో లడ్డు కావాలా నాయనా అని మాత్రం అడగలేదు. ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత గెటప్ మార్చుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు మాత్రం ఎంట్రీ మామూలుగా లేదు. ఒక రెమోలాగా వచ్చాడనమాట. ఎందుకంటే ఒక రామో, రెమోలాగా మారిపోయినట్టు. శ్రీముఖి మాత్రం షాక్ అయిపోయింది. ఏంటి రెమోలా మారిపోయారు? ఏంటి సంగతి? అది ఇది అని చెప్పి హడావిడైతే చేసింది. బట్ అతను నోరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. లిటరల్లీ చెప్పాలంటే ఈ విషయంలో జడ్జెస్ కనుక అతన్ని సెలెక్ట్ చేస్తే కొంచెం వేరేలాగా ఉండేదేమో నా డిస్కషన్. ఎందుకు అంటే ఇక్కడ ముగ్గురు జడ్జెస్ కూడా ఆయన్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారు. ఇక్కడ పూజారి, పౌరోహిత్యం అనేది ఎవరిని వరిస్తాయి? భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం చేసేది ఎవరు? పూజారి. సో, భగవంతుడికి వెరీ నెక్స్ట్ స్టెప్‌లో ఉండేదెవరు? పూజారి, పౌరోహితుడు. అతన్ని మనం దేవుడికి దండం పెడతాము. అలాగే పూజారికి కూడా దండం పెడతాము. దేవుడితో పాటు సమానంగానే ఆల్‌మోస్ట్ చూస్తాము. వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాము. ఇక్కడ అంతకు మించిన అర్హత, అంతకు మించిన గొప్ప వేదిక ఉంటదా? దేవుడి స్థానాన్ని మించిన గొప్ప ప్లాట్‌ఫార్మ్, గొప్ప గుర్తింపు ఇంకోటుంటదని ఆయన ఎలా అనుకుంటాడు? ఎందుకంటే ఇక్కడ ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడితో ఆగిపోయాయి. ఈ సొసైటీలో ఇవన్నీ చూస్తూ, ఈ సోషల్ మీడియా గాని, ఇవి గాని అన్నీ చూస్తూ నన్ను నేనేదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఆల్రెడీ ప్రూవెన్. ఎందుకంటే ఆ భగవంతుడు ఆల్రెడీ అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చేసాడు. పూజారి అనే గిఫ్ట్ ఇచ్చాడు. చక్కగా దైవ సన్నిధిలో ఉండమన్నాడు. మనం దైవ సన్నిధిలో ఉండడానికి ఎంత పాకులాడుతా ఉంటాం. మనం గర్భగుడిలో కూర్చొని పూజలు చేయగలమా? మనం నిత్యం దేవుడి సన్నిధిలో ఉండగలమా? అంతకన్నా ప్రశాంతమైన జీవితం ఇంకేముంటది? అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటది? అతను అయన్నీ కాదనుకుని ఏదో 'బిగ్ బాస్' అనే కొంపలోకి వచ్చి ఏడుస్తా నేను, అందరితో కొట్లాడతాను, అందరితో ఇది చేస్తా అని అనడం ఏంటో, సినిమాల్లోకెళ్ళిపోయి ఏదో మేకప్ ఏసుకొని నేనేదో ఫైట్ చేస్తాను, ఏదో చేస్తా అనడం ఏంటో నాకు అర్థం కాల. నిజంగా చెప్పాలి అంటే ఆయన తక్కువ చేసుకున్నాడు. ఎప్పుడంటే మన ఆలోచనలు మనల్ని గొప్పవాళ్ళుగా చేసేలా ఉండాలి గానీ, ఆయన ఆల్రెడీ గొప్పోడు. ఆయన దిగజారుడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. సో, ఇది కొంచెం ఆయన ఒకసారి ప్రశాంతంగా కూర్చొని, కొంచెం తనని తాను తెలుసుకుంటే బావుంటదేమో. ఇదే కాన్సంట్రేషన్ ఇంకా ఆయన మంత్రాల మీద అంటే ఆ వేద మంత్రాల మీద, ఆయన చేసే వృత్తి పైన ఇంకా కాన్సంట్రేషన్ పెట్టి, ఇంకా గొప్ప పూజారిలాగా ఎదిగితే బావుంటదేమో అనుకుంటున్నాను నేను.
అందరి ఉద్దేశం గూడా అదే. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప మనిషిని 'బిగ్ బాస్' హౌస్‌కి పంపడం కరెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళ జడ్జిమెంట్ ఎంత బలంగా ఉందో, ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చారో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జడ్జెస్ క్లియర్‌గా చెప్పారు. మీరు చాలా గొప్ప పొజిషన్‌లో ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలియట్లేదు అంతే. సో, మిమ్మల్ని ఈ హౌస్‌కైతే మేము పంపించాం అని చెప్పేసి ముగ్గురు యునానిమస్‌గా రెడ్ లైట్ ఇచ్చేసి అతన్ని పంపించారు. కానీ అప్పటికే ఆయనకి అర్థం కాలేదు. ఇక ఇన్ని టాలెంట్ ఉన్న మీరు నన్నే రిజెక్ట్ చేశారంటే మీకు నాకన్నా గొప్పోడెవడు దొరుకుతాడు? నాకన్నా గొప్పోడు దొరికినప్పుడు సంగతి అది ఇది అని చెప్పి అతను వెళ్ళిపోతా ఉంటాడు. సో, చైల్డిష్ మెంటాలిటీ అంటే పూర్తి పరిపక్వత లేని మనస్తత్వంగా ఆయన కనిపించాడు నాకు. నెక్స్ట్ కంటెస్టెంట్ అపర్ణ. ఈ అమ్మాయి నిజంగా చెప్పాలి అంటే లైఫ్‌లో చాలా ఫెయిల్యూర్స్ చూసింది. చదువుకునే వయసులో నాన్నని, అన్నయ్యని పోగొట్టుకుంది. చదువు సరిగ్గా అవ్వలేదు. బట్ చిన్నప్పటి నుండి 6వ తరగతి నుంచి ఆ అమ్మాయి రన్నింగ్ మీద కాన్సంట్రేషన్ చేసింది. ఒక మంచి రన్నర్‌గా ఎదిగింది. 10 కిలోమీటర్స్ 47 మినిట్స్‌లో ఆ అమ్మాయి అచీవ్ చేయగలుగుతుంది అంటే, ఆ అమ్మాయి రన్నింగ్ చేయగలుగుతుంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఆ అమ్మాయి ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టింది. 6 నెలల క్రితం డిఫెన్స్ అకాడమీ పెట్టి దాన్ని సక్సెస్‌ఫుల్‌గా 100 మంది ఆడపిల్లలతో రన్ చేస్తుంది. స్టూడెంట్స్‌ని పెట్టి వాళ్ళని దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దుతుంది. నిజానికి చెప్పాలి అంటే ఇది కూడా మళ్ళీ అగైన్ మనకిందాక అయ్యగారు ఎలా వచ్చారో, ఈ అమ్మాయి కూడా అంతే. మనకి దేశానికి సేవ చేయడానికి, దేశాన్ని కాపాడడానికి పౌరుల్ని తయారు చేస్తున్న ఈవిడ అంతకన్నా గొప్ప ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు కదా ఇది. అంతకన్నా గొప్ప ప్లాట్‌ఫార్మ్ అయితే 'బిగ్ బాస్' హౌస్ కాదు కదా! ఇదొక రియాలిటీ షో. జస్ట్ షో అంతే. దీనికోసం ఆ అమ్మాయి ఏదేదో అంటే ఇంటెన్షన్స్ ఏంటంటే, ఆ అమ్మాయికి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. చిన్నప్పటి నుండి నన్నెవరు గుర్తించలేదు. నేను ఎందులోనూ రాణించలేకపోయాను. అంటే నేను చేసే రన్నింగ్‌లో గూడా నన్నెవరు సరిగ్గా గుర్తించలేదు. నన్నెవరు ప్రోత్సహించలేదు. సో, నేను ఏదోకటి చేసి చూపించాలి. ఏదోకటి సాధించి చూపించాలి అని చెప్పి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్‌తో ఆ అమ్మాయి వచ్చింది. కానీ ఆ అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక సక్సెస్ వైపు వెళ్ళిపోతుంది. కొంతకాలం ఆ అమ్మాయి కనుక ఇలాగే ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి, ఆ డిఫెన్స్ అకాడమీ నుంచి కొంతమంది దేశానికి సేవ చేసే ఒక పౌరుల్ని, పౌరురాల్ని తయారు చేసి ఆ అమ్మాయి గనక పంపిస్తే, ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయి అనుకున్న నేము, ఫేము 2 ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆ అమ్మాయి వెయిట్ చేయలేకపోయింది. ఆ అమ్మాయి ఏదో తొందరపడి వచ్చిందేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి కొంతకాలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ తను డిఫెన్స్ అకాడమీ నుంచి కొంతమంది ఎలిజిబుల్ స్టూడెంట్స్‌ని దేశ సేవ కోసం పంపించిందనుకోండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని, ఆర్మీ గాని, నేవీ గాని. ఆ అమ్మాయికి ఎంత మంచి పేరొస్తది. ఆ అమ్మాయి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ అకాడమీ స్టార్ట్ చేసే టైంకి ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి ఏంటి? అని ఆఫ్టర్ 10 ఇయర్స్ మాట్లాడుకుంటారు. ఇదే మీడియా సంస్థలు ఇవన్నీ కూడా క్యూ కడతాయి ఆ అమ్మాయి గురించి అడగడానికి, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి. సో, అప్పుడు నువ్వు చెప్పుకోవాలి అసలు నాకు తెలిసి ఆ టైంకి నీకొక మెచ్యూరిటీ వస్తే ఆ అమ్మాయి ఇలాంటి పిచ్చి పనులైతే ఇంకోసారి చేయదు. ఆ అమ్మాయికి పోనీ 'బిగ్ బాస్‌కి' ఎందుకు అమ్మా అంటే, ఆ అమ్మాయి క్లియర్ కట్‌గా నేను డబ్బుల కోసం వస్తున్నాను, నేను డబ్బుల కోసం రావాలి అనేది కూడా క్లారిటీగా చెప్పట్ల. ప్రతీది కూడా జడ్జెస్ ఏదో పాయింట్ రైజ్ చేస్తుంటే ఆ పాయింట్‌ని ఆ! అవును. ఆ! అవును అంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ నవదీప్ గాని, శ్రీముఖి గాని, అభిజిత్ గాని, బిందు గాని వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, నీ అకాడమీకి మేము సపోర్ట్ చేస్తాము. నువ్వు చేస్తుంది మహాయజ్ఞం. నువ్వు చేస్తుంది చాలా మంచి పని. ఇది నథింగ్ అమ్మా అసలు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే, ఈలోపు ఆ అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏడుపు, ఏడుపు, ఏడుపు. ఆ అమ్మాయికేంటంటే మెంటల్‌గా ఇంకా మెచ్యూరిటీ రాలేదు. మెంటల్ స్టెబిలిటీ ఇంకా సరిగ్గా లేదు ఆ అమ్మాయికి. ఇట్ విల్ టేక్ టైమ్ అని నాకనిపించింది. కానీ ఆ అమ్మాయి మాత్రం కొన్ని ఇయర్స్ తర్వాత ఇదే సిట్యుయేషన్‌ని మళ్ళీ రిమైండ్ చేసుకుంటే మాత్రం కొంచెం నవ్వుకుంటది. వీళ్ళందరూ గూడా నీ డిఫెన్స్ అకాడమీ గ్రో అవ్వడానికి మా చేతిలో ఉందది. మేము చేస్తాము. నువ్వు మంచి సక్సెస్‌ని ఇస్తాము అని చెప్పి వీళ్ళు రెడీ అవుతున్నా గూడా ఆ అమ్మాయి అసలేం పట్టించుకోలేదు. ఆ అమ్మాయి వినిపించుకోకుండా నాకు బిగ్ బాస్‌లో సీట్ ఇవ్వండి, సీట్ ఇవ్వండి, గ్రీన్ ఇవ్వండి అనే ఏడుస్తుంది. సో, ముగ్గురు యునానిమస్‌గా రెడ్ లైట్ ఇచ్చేసి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం జడ్జిమెంట్ నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. పొరపాటున గాని కనికరం చూపించి, పొరపాటున వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకుంటే మాత్రం ఎందుకంటే ఇంత మెంటల్‌గా ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్ వీళ్ళందరికీ ఇంకా క్లారిటీ ఉండట్లేదు. లైఫ్ అంటే ఏంటి? ఏది గొప్పది? ఏది గొప్పది కాదు? అనేది జడ్జిమెంటే వీళ్ళు చేయలేకపోయి వీటిలకొస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళని 'బిగ్ బాస్' లాంటి హౌసెస్‌కి పంపిస్తే అక్కడ ఇంకా నాన్‌సెన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకోటి మల్టిపుల్‌గా అండ్ ఇంకోటేంటంటే అదొక క్లోజ్డ్ హౌస్ 20 మంది మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత వైల్డ్‌గా బిహేవ్ చేస్తారో తెలీదు. సో, జడ్జిమెంట్ ఈ పాయింట్‌లో మాత్రం నాకు బాగా నచ్చింది. ఐ యామ్ ఇంప్రెస్డ్. సో, ఫైనల్లీ టాక్ ఆఫ్ ది ఎపిసోడ్ 3 రాజకుమారి. నిజంగా చెప్పాలంటే ఈ ఎపిసోడ్‌లో మొత్తం గూడా ఆ అమ్మాయి ఉన్నంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ నేను చాలామంది తల్లుల్ని జూసాను. చాలా ఫ్యామిలీస్‌ని జూసాను. చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తా ఉంటారు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ ఉంటారు ఫాదర్స్. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ అండ్ లిటరల్లీ చెప్పాలి అంటే అసలు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ తాగుడేదో వాళ్ళు తాగుతూ దేశం మీద పడి తిరుగుతా ఉంటారు. తిండి అవసరమైతే ఇంటికొస్తారు. లేదు అంటే అది గూడా రారు. వదిలేసి ఎట్టిపోతారో తెలీదు. ఏం జరుగుతదో తెలీదు. అసలు ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారో తెలీదు. ఎందుకు పిల్లల్ని కంటారో తెలీదు. ఏంటో అర్థం గాదు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ నిజంగా చెప్పాలంటే సమాజానికి పట్టిన చీడ పురుగులు.
అసలు ఈ అమ్మాయి లైఫ్‌లో ఏం జరిగింది? ఏంటి అంటే, ఆ అమ్మాయి 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మేనమామకిచ్చి పెళ్లి చేశారు. మేనమామ ఏం చేశాడు, ఆ అమ్మాయి కలర్ తక్కువగా ఉందని చెప్పేసి ఇంకొక రిలేటివ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత విడాకులు ఇవన్నీ చేయించిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలతో ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. అసలు ఇంట్లో ఏమీ పట్టించుకోడు. ఏమీ హెల్ప్‌ఫుల్‌గా ఉండడు. వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, నాకున్న కలర్‌ని వంకగా చూపి నన్ను ఇంత ఇన్సల్ట్ చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇదే స్కిన్ టోన్‌తో, ఇదే బాడీ లాంగ్వేజ్‌తో నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను రీల్స్ చేస్తాను అని చెప్పి డేర్ చేసి వితౌట్ ఫిల్టర్స్, వితౌట్ మేకప్ ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేసింది. 1,00,000 ఫాలోవర్స్‌ని సంపాదించింది ఆ అమ్మాయి. నాట్ ఎ జోక్ ఇది. ఎందుకంటే ఫస్ట్ అద్దం ముందు నుంచోడానికే వీళ్ళు సంకోచించే మనుషులుంటారు. ఇలా కలర్ తక్కువున్నవాళ్ళు. అలాంటిది ఆ అమ్మాయి ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లోకి, ఒక సోషల్ మీడియాలోకి నేనొచ్చేయాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ ఒక్క పాయింట్ చాలా ఆ అమ్మాయికి ఎలిజిబిలిటీ ఇవ్వడానికి. కానీ ఆ అమ్మాయి అచీవ్‌మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ ముగ్గురు పిల్లలకి మౌత్ ఫీడింగ్‌కి ఆ అమ్మాయికొచ్చిన టైలరింగ్ పని చేసుకుంటూ, ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీని పోషించుకుంటూ, కింద మీద పడుతూ ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఒక డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే ప్రయత్నించింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. బట్ వీళ్ళు ఉండడానికైతే మాత్రం ఒక నీడని ఏర్పాటు చేసుకుంది. తర్వాత ఆ అమ్మాయికి ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ అవ్వడం, పిల్లలు కూడా దగ్గరికి రావడానికి భయపడిపోయారంట. తన కనుబొమ్మ మొత్తం పగిలిపోవడం, తన మొహం అంతా ఫ్రాక్చర్ అవ్వడం, అసలు తన మొహం తనే అద్దంలో చూసుకోలేని పరిస్థితికొచ్చింది. అయినా సరే ఆ అమ్మాయి దాని నుంచి తేరుకుని 2 నెలల తర్వాత, నాకు యాక్సిడెంట్ అయితే ఏంటి, నేను ఇంకా ప్రాణంతోనే ఉన్నాను కదా అని చెప్పి ఆ అమ్మాయి సెల్ఫ్ మోటివేట్ అయ్యి, అగైన్ ఆ అమ్మాయికి యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక 'భయం' అనే ఒక షార్ట్ ఫిల్మ్‌లో ఆపర్చునిటీ వస్తే యుటిలైజ్ చేసుకొని బెస్ట్ యాక్టర్ అవార్డ్ పొందిందంట. నిజంగా ఎంత ఇన్‌స్పిరేషన్ స్టోరీ అసల. ఈ అమ్మాయి నిజంగా చెప్పేవన్నీ నిజం అని నమ్మడానికి ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇష్టం కదా! బిందు ఒక టాస్క్ ఇస్తది. ఆ టాస్క్‌లో ఆ అమ్మాయి నేను చేసిన దాంట్లోనే ఒకటి చేస్తాను మేడం అని చెప్పి, ఒక డైలాగ్ చెప్తూ ఒక నిమిషం పాటు ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్ ఇస్తది. ఆ డైలాగ్ డెలివరీకి, ఆ బాడీ లాంగ్వేజ్‌కి నాకైతే మతిపోయింది. నిజంగా క్లాప్స్ కొట్టా నేను. లిటరల్లీ టీవీలో చూస్తూ క్లాప్స్ కొట్టా ఆ ఎపిసోడ్‌కి. హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటి అంటే, ఈ అమ్మాయి చెప్తున్నంత సేపు బిందు ఆవిడ స్ట్రగుల్స్‌ని ఇవన్నిటిని చూసుకుంటూ కొన్ని పేపర్స్ మీద హస్బెండ్, ఫాదర్ ఇవన్నీ రాసిచ్చింది. రాసిచ్చిన తర్వాత నీకేవైతే ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో అవన్నీ పేపర్ చింపుతూ నీ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ తీర్చేసుకో అని చెప్తది రాజకుమారిని పిలిచి. ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఒక ఆడపిల్ల ప్రాబ్లమ్ అని ఇంటికొచ్చినప్పుడు మీరసలు ఇంటికి రావద్దు. అక్కడే అడ్జస్ట్ అయిపో. ఇదే చెప్పి ఆ అమ్మాయిని పంపించేస్తారు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత, మాకు ముందే చెప్తే మేము తోడుండేవాళ్ళం కదా! మా దగ్గరికొస్తే అయిపోయేది కదా! అని ఇలా మాట్లాడతారు. ఇలాంటి పేరెంట్స్‌ని చూస్తే నాకు చాలా కోపమొస్తది అని చెప్పి పేపర్ చించేస్తది. అండ్ సెకండ్ పేపరొచ్చేసి, అసలు పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోనివాడు పెళ్ళెందుకు జేసుకోవాలి? పిల్లల్నెందుకు కనాలి? కనీసం తిండి, గుడ్డ ఏర్పాటు చేయలేని వాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉందా? అసలు ఇలాంటి వాళ్ళు అవసరమా సమాజానికి? అని జెప్పి ఇంకో పేపర్ చింపేస్తది. అండ్ ఇంకో పేపరొచ్చేసి, అసలు నీ కొడుకు పెళ్ళికే పనికిరాడు, నీ కొడుకు అసమర్థుడు అని 30 ఏళ్ళు నువ్వు పెంచిన తల్లిదండ్రులకే అర్థం కాదా? వాళ్ళకి తెలిసే చేస్తారు కదా ఈ పెళ్లి. ఏం వాళ్ళకి ఇంకో ఆడపిల్ల ఉన్నప్పుడు, ఆ ఆడపిల్లకి ఇలాంటి భర్తనిచ్చి పెళ్లి చేయగలరా? మా జీవితాలు ఎందుకు నాశనం జేస్తారు? అని క్వెషన్ చేస్తూ మూడో పేపర్ చింపేస్తది. నిజంగా ఎంత దారుణాలు, ఇన్ని దారుణాలు ఆ అమ్మాయి జీవితంలో జరిగాయి. ఆ అమ్మాయి ఎన్ని తట్టుకొని ఉంటది? ఇంకో పేపరొచ్చేసి ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, వాటెవర్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరూ గూడా జనరల్‌గా మనం ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఏమంటారు? నన్ను ఓ మాట అడగొచ్చు కదా! నేను జేస్తా కదా! అది మన చేతుల్లో పని అయిపోతదిలే అది ఇది అని సోది మాటలు చెప్తూ తిరిగే ఒక బ్యాచ్ ఉంటది. ఓకే. ప్రతి చోట ఉంటారు వీళ్ళు. ఏమి చేయడం చేతకానప్పుడు సొల్లు మాటలెందుకు? చేయడం చేతకానప్పుడు సొల్లు మాటలెందుకు? మీ పని మీరు చూసుకోవచ్చు కదా! నా పని నేను జేసుకుంటా కదా! లేనిపోని హోప్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? అని చెప్పి ఇంకో పేపర్ చింపేస్తది. అంటే ఆ అమ్మాయి జీవితంలో నాకు తెలిసి ఒక కంప్లీట్ లైఫ్‌ని ఆ అమ్మాయి చూసేసింది. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌గా అంటే మెంటల్లీ ఒక వుమెన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో దానికి మించిన స్ట్రాంగ్‌నెస్ ఆ అమ్మాయికి ఆల్రెడీ వచ్చేసింది. చాలా విపరీతమైన స్ట్రగుల్స్ భరించింది. చాలా ఒక ముగ్గురు పిల్లల్ని టైలరింగ్ చేసుకుంటూ, ఇలా రీల్స్ చేసుకుంటూ, ఏదో తనకి తోచింది చేసుకుంటూ, సర్వైవల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, నిజంగా వారియర్‌లా అనిపించింది నాకు. షీ ఈజ్ ఎ వారియర్. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి చాలా గొప్ప పొజిషన్‌లో ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నా. నిజంగా ఇలాంటి వాళ్ళకి మాత్రం దేవుడు అండగా నిలబడి, ఇలాంటి 'బిగ్ బాస్' షోస్‌లో గాని వాటెవర్ ఆ అమ్మాయి ఏం చేసినా సరే అందులో ఒక మంచి సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెస్టెంట్స్ అందరి మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చింది అంటే మాత్రం హైప్ బటన్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి.
థ్యాంక్ యూ. జై హింద్.